మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. కాంపిటేటివ్ టెండర్ పోతే 50% 60% లెసపోయినాయి. ఈ రోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది. కల్వకుర్తి టు నంద్యాల వరకు. అది దాంట్లో కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటీ వర్క్ ఉంది. అయినా కూడా 38% లెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది? దీని అర్థమైంది, లోగుట్టేంది? లోగుట్టు పెరుమాళకి అన్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు. అధ్యక్ష చెప్పమని ఆత్మహత్యకి ఇప్పుడు రాజీనామా చేయండి. అబద్ధంగా చెప్పండి, ఇది రుజువు చేయండి. ఇప్పుడు వాస్తవం కాదా? ఇది ఎట్లా తప్పించుకుంటారు? గట్టిగా మాట్లాడిన పాత్రనా నేను రాజీనామా చేస్తాను అంటున్నా. చిత్తస్వామి చేయి మరి. అబద్ధం నిజం కాదా? ఇది కాదా? ఇది నీకని చేసింది మీరు కాదా? ఏమధ్యక్ష ఇది? 100కు 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీలు ఉంటే చెప్పు ఈరోజు మరి చేయి, రాజీనామా చేయి మరి. ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష ఇదే మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడాడు. కుర్చీ మారంగానే సీన్ మారింది. అధ్యక్ష ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెస్. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఈస్ +4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం చెప్పండి.